షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి మనకు తెలుసు. వాళ్ళు దేవుని యొక్క మాటకి ఆ యొక్క విధేయులుగా వాళ్ళు ఉన్నప్పుడు, వేరే యొక్క రాజు నేను ఇది చేయమన్నప్పుడు కూడా ఆయన చేయనప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో కూడా మీకు తెలుసు. ఏం జరిగింది? అగ్నిలో పడివేశారు. అక్కడ ఆ రాజు కూడా కూర్చొని వాళ్ళ అగ్నిలో దహనం అయిపోవాలని, వారు బాధపడాలని, వారిని చూసి వేరే వాళ్ళు భయపడాలని, వారికి ఉన్న ఆ యొక్క విశ్వాసము కోల్పోవాలని, వాళ్ళని ఇరగొట్టాలని చెప్పి ఆ చేసిన యొక్క పని ఆ రాజు. అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగిందండి? అక్కడ 3 కాదు 4 కనపడ్డారు. మరి ఈ రోజు మీరు కూడా ఆ యొక్క పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, ఆ అగ్నిలో మీరు బాధపడుతున్నట్లయితే, వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు నశించిపోయాలని చెప్పి మీ గురించి ఆశపడుతున్నట్లయితే, మిమ్మల్ని భయపెట్టిస్తున్నట్లయితే మీరు వరి అవ్వద్దు. దేవుడు మీతో ఆల్రెడీ ఆ యొక్క అగ్నిలో ఆ యొక్క పరిస్థితిలో ఉన్నారని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. మనం చాలాసార్లు ప్రార్థన చేసి అసలు దేవుడు మన ప్రార్థన వింటున్నారా, నేను ఈ బాధలో ఉన్నాను, అసలు ఆయనకి తెలుస్తుందా, నా మాట ఆయనకి వినపడుతుందా, నేను చేసే పనులు ఆయన చూస్తున్నారా అని చెప్పి మనం ఆయన ఎక్కడో దూరంగా ఉన్నారని అనుకుంటున్నామేమో. కాదు, ఆయన ఆల్రెడీ ఆయన మీ యొక్క పక్కనే మీ చేయి పట్టుకుంటూ ఆ అగ్నిలోనే ఉన్నారని మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను.